హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రైస్లోకి కానీ రోటీ, బిర్యానీ, బగారా, జీరా రైస్ దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. బిర్యానీ చేసుకున్నప్పుడైనా సరే గ్రేవీ ఏం లేకపోతే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇలా సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా పచ్చి బఠానీని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి కొన్ని వెల్లుల్లి, చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, టొమాటోని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయల్ని మంచి కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక పొంగు వచ్చిన వరకు మరిగించుకోవాలి. తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మష్రూము, అలాగే నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల కారం వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన వరకు కూడా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగును మాడుతుంది. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ పైకి తేలిన వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూను వేయించిన ధనియాల జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీనిలోకి కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.